Right. Question number 23. That means 173. What is the sum of the number of faces, edges and vertices of a cuboid? So cuboid ki ఎన్ని ఫేస్లు ఉంటాయి, ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, ఎన్ని వర్టిసెస్ ఉంటాయి అన్ని కనుక్కొని ఏం చేయాలంటున్నాడు, సమ్. సో ఎన్ని ఫేసెస్ ఉంటాయమ్మా? సో క్వశ్చన్ నెంబర్ 3 6. నెక్స్ట్ ఎన్ని ఎడ్జెస్ ఉంటాయమ్మా? సో ఎన్ని వర్టిసెస్ ఉంటాయి? సమ్ చేయండి. 26. ఆన్సర్ ఉందా? ఆప్షన్ ఢిల్లీ 174. దట్ మీన్స్ 24. చూడండి ఏమిచ్చినాడు, ఏబి ఈజ్ ఈక్వల్ బిసి, ద టైప్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏబి ఈజ్ ఈక్వల్ బిసి అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees ఈజ్ అండ్. సో బి ఈజ్ ఈక్వల్ 90 degrees అన్నాడు. ఇదేనా ఏ బి సి. సో బి ఏమన్నాడు, 90 degrees. సో ఇంకొక కండిషన్ కూడా ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు, ఏబి లైన్ ఈజ్ ఈక్వల్ టు బిసి లైన్. ఏబి లైన్ ఎంతైతే ఉందో బిసి లైన్ కూడా అంతే ఉందంట. సో సైడ్స్ ని బేస్ చేసుకొని ఈ ట్రయాంగిల్ ఏమంటాం, సైడ్స్ ని, ఆన్ ద బేసిస్ ఆఫ్ సైడ్స్. అదే యాంగిల్ ని బేస్ చేసుకొని ఈ యాంగిల్, సో సైడ్స్ ని బేస్ చేసుకుని ఏమో ఐసోసెల్ అంటాం, ఆ యాంగిల్ ని బేస్ చేసుకునేమో రైట్ యాంగిల్ అంటాం. సో రెండు కలిపితే మనకి ఆప్షన్ ఎక్కడుంది, ఐసోసెల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. 175. When the sum of the measure of two equal angles is that of a right angle, then each angle measures. When the sum of the measures of two equal angles is that of a right angle, రెండు ఈక్వల్ యాంగిల్ ని సమ్ చేస్తే రైట్ యాంగిల్ వస్తుందంట. రైట్ యాంగిల్ అంటే 90 degrees. సో టూ యాంగిల్స్ అంటే 45 degrees ప్లస్ 45 degrees. సో ఈ యాంగిల్స్ ని ఏమని అంటాం అంటున్నాడు. ఏమంటాం మనం, 45 degrees 45 degrees ఉంటే అక్యూట్ యాంగిల్ అంటాం, అంతే కదా. రైట్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ 90 degrees ఉండాలి, అక్యూట్ అంటే ఒక యాంగిల్ మోర్ దాన్ 90 degrees ఉండాలి. సో ఆన్సర్ అక్యూట్ యాంగిల్, ఆప్షన్ ఏ. 176. A region in the interior of a circle is enclosed by a knot on one side and a pair of radii on the other side is called a region in the interior of a circle. So ikkada emantaru chudandi amma, 176. That means 26. In the interior of a circle, oka circle draw cheyamannadu. Idi center of the circle, enclosed by an arc. Arc ante idamma arc on one side and pair of radii 1 2. సో ఈ రీజన్ ని ఏమంటాం అంటాడు. ఈ రీజన్ ఏమంటాం మనం, దీన్ని మనం ఏమంటాం, సెక్టార్. సెగ్మెంట్ వేరే అమ్మా, ఇది గీసి ఇది, దీన్ని మనం మైనర్ సెగ్మెంట్ అంటాం. మరి దీన్ని ఏమంటాం, మేజర్ సెగ్మెంట్. సెగ్మెంట్ వేరే, సెక్టార్ వేరే. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 177. 27. చూడండి ఏమి ఇచ్చినాడు, 367 star 381. Replace star with the smallest number in 367-381. దేంతో డివిజిబుల్ అవ్వాలంట, టు మేక్ ఇట్ డివిజిబుల్ బై. సో 3 తో డివిజిబుల్ అవ్వాలంట. సో వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు, ఈ స్టార్ ప్లేస్ లో ఏ స్మాలెస్ట్ డిజిట్ వస్తే 3 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. సింపుల్. డివిజిబుల్ టేబుల్ 3 తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంది డివిజిబుల్ టేబుల్ 3? సో ఈ టోటల్ నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేస్తే అది 3 తో డివిజిబుల్ అయితే, సో టోటల్ నెంబర్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. సమ్ చేద్దాం, చెప్పండి. 3 + 6 + 7 16 + 3 19 + 8 +1. సో నాకు ఇక్కడ ఎంత వచ్చింది, 28. 28 3 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ ఆర్ నో? డివిజిబుల్ కాదు. సో 28 కి లీస్ట్ నెంబర్ 1 యాడ్ చేయండి, 29. ఆప్షన్ లో 1 లేదనుకుంటా, లేదు కాబట్టి లీస్ట్ నెంబర్ 2 ఉంది, 2 యాడ్ చేయండి. 28 + 2 30 అనేది డివిజిబుల్ అవుతుందా? కాబట్టి మనం ఏ లీస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి, 2 అనే లీస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఆప్షన్ A.
నెక్స్ట్ 178, that means 28. చూడండి 28 ఏముందో. If I divide rupees 720 among A, B and C in the ratio 2:3:4, what is B's share? సో ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, సి అనే పర్సన్. వీళ్ళకి రేషియో ఇచ్చారు. ఎంత ఇచ్చారు రేషియో? 2:3:4. సో వీళ్ళ ముగ్గురికి షేర్ చేయడానికి నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 720 ఉంది. ఇంటూ ఎవరికి మనం షేర్, ఎవరు షేర్ అనుకోమన్నాడు? బి రేషియో ఎంత? టోటల్ రేషియో సమ్ చేయండి. 9 టేబుల్లో 720, 9 1s are 80 into 3. సో బి షేర్ ఇస్ ఈక్వల్ టు 40. ఉందా ఆప్షన్? సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 179, 29. చూడండి ఏం చేయమన్నాడు? సబ్ట్రాక్ట్ 5 3/10 minus 3 7/15. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ముందు ఫ్రాక్షన్ లో కనుక్కోవాలి. ఎల్సిఎం ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఈక్వల్ లేకపోతే ఈక్వల్ గా చేసుకోవాలి. లైక్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి డైరెక్ట్ చేసేద్దాం. 5 3/10 చెప్పండి. 5 3/10, 10 5s are 50, 50 plus 3 53/10 minus next 15 3s are 45, 45 plus 7 by 50. ఇప్పుడు మనం 10 కి 15 కి ఎల్సిఎం, 10 కి 15 కి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? చెక్ చేయండి కావాలంటే 30 వస్తుంది ఎల్సిఎం. ఇక్కడ 30 రావాలి. ఇంటూ 3, దట్ మీన్స్ 53 into 3 డివైడెడ్ బై 30. ఇక్కడ 30 రావాలి డినామినేటర్ లో. దట్ మీన్స్ 52 into 2 by 30. ఇప్పుడు చేయండి 53 into 3 159 by 30 minus 52 into 2 by 30. మైనస్ చేయండి 159, ఎందుకంటే లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో న్యూమరేటర్స్ మనం ఇక్కడ మైనస్ చేసుకోవచ్చు. 155 by ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుంది? 5 టేబుల్తో. ఆన్సర్ మనకి 11/6. ఇది లేకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంటుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాయింది 6 1s are 6, కానీ ఇక్కడ 11 ఉంది రిమైనింగ్. సో 1/5/6 ఇస్ ద ఆన్సర్. ఉంది ఆన్సర్. సో మీకు ఉంటే ఫ్రాక్షన్ లో ఉండాలి, లేదంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లో అయినా ఉండాలి. సో క్వశ్చన్ నెంబర్ 180, దట్ మీన్స్ 30. A number is 11,000 less than 25,86,921. The number is సింపుల్ అమ్మా. సబ్ట్రాక్ట్ చేయండి ఈ నెంబర్ నుంచి. చెప్పండి నెంబర్ 25,86,921. ఎంత మైనస్ చేయమంటున్నాడు? ఎంత తక్కువ? 11. ఇంతేనా? మైనస్ చేయండి. సో ఆప్షన్ బాంబే 25,75,921. నెక్స్ట్ 31. 181. What is the difference between the smallest whole number? Smallest whole number ఏది? 0. నెక్స్ట్ అండ్ natural number. Smallest natural number ఏది? ఈ రెండింటికి ఏం చేయమంటున్నాడు? మైనస్ 0 minus 1. -1 is the answer. Option C. Next 32. 182. A woman borrowed rupees, simple interest problem amma. A woman borrowed rupees 3,600. That means principal is equal 3,600. Next, for 3 years and 3 months. Time enta తీసుకున్నారు? 3 years 3 months. That means 3/12. 3 plus 3/12. చేస్తే ఇది ఫ్రాక్షన్ లో అనుకోండి. 3 1s are 4s are. So 4 3s are 12 plus 1 13/4 years. So time వచ్చేసి 13/4 years. ఇంకేం ఇచ్చినాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత ఇచ్చినాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సో నాకు పి ఉంది, టీ ఉంది, ఆర్ ఉంది. ఏం కనుక్కోమన్నాడు చూడండి. ఫైండ్ ద ఇంట్రెస్ట్. సో దీన్ని ఏం కనుక్కోవాలంట? ఇంట్రెస్ట్ ఫార్ములా P/T. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అమ్మా. ప్రిన్సిపల్ ఏమో 3,600 ఇంటూ టైం 30/4.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై అంతేనా 2 zeros 2 zeros 4 ones 39s మల్టిప్లై చేసే ఆన్సర్ చెప్పండి అదే ఆన్సర్ ఎంత ఆప్షన్ లో ఉందా సో ఆప్షన్ బాంబే 2106 ఇది మల్టిప్లై చేసే ఆన్సర్ వచ్చేస్తుందాం అంతే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 183 చదవండి ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits యూజింగ్ 3 different digits సో మనం కనుక్కోవాల్సింది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits చెప్పండి గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits 9999 ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చినాడు యూజింగ్ 3 different digits ఇక్కడ సేమ్ డిజిట్స్ ఉన్నాయా డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయా సేమ్ డిజిట్స్ వద్దంట ఏం కావాలంట డిఫరెంట్ డిజిట్స్ తో కనుక్కోండి సరే కనుక్కుందాం నెక్స్ట్ డిజిట్స్ డిఫరెంట్ డిజిట్స్ విత్ 3 in 100s place 100 place లో ఏముండాలంట 1s 10s 100 place లో 3 ఉండాలంట ఓకేనా ఇంకేమైనా కండిషన్ ఇచ్చినాడా లేదు అదొకటే కండిషన్ ఇచ్చినాడు సో ఇప్పుడు 99398 3 డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయా వాడు అయినట్టు 100 place లో 3 ఉందా సో ఆప్షన్ ఇది ఎక్కడ నుంచి తీసుకోండి ఆప్షన్ ఏ 99,390 34 2/5% off 2/5% off 100 అంతేనా సో పర్సెంటేజ్ ని రిమూవ్ చేయండి 100 into 100 2 zeros 100 క్యాన్సిల్ సో 2/5 ని మిక్స్డ్ ఫ్రాక్షన్ డెసిమల్ లో రాయండి 5 టేబుల్ లో 2 డివిజిబుల్ కాదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 5 4s సో ఆప్షన్ 0.4 ఉందా 0.4 option A. Next 185 what is the sum of the greatest and the smallest 3 digit numbers formed using the digits 2 7 and 8 so 35 ఏ numbers ని యూజ్ చేయాలంట మనం 278 గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవాలంట స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలి చాలా నార్మల్ గా వచ్చింది క్వశ్చన్ నార్మల్ గా వచ్చేసింది ఒక జీకేనే మ్యాథ్స్ చాలా ఈజీగా వచ్చేసింది ఏం అనుకోమన్నాడు వాట్ ఈస్ ద సమ్ గ్రేటెస్ట్ నెంబర్ కి స్మాలెస్ట్ నెంబర్ కి సమ్ గ్రేటెస్ట్ నెంబర్ చెప్పండి గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ చెప్పండి ఈ రెండింటికి ఏం చేయాలి 10 15 1150 is the answer on the option lo 186 36 ఏమి ఇచ్చినాడు ఈచ్ ఈక్వల్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ కాల్డ్ ఈక్వల్ పార్ట్ ఇప్పుడు దీన్ని ఏమంటాం అమ్మా ఈచ్ ఈక్వల్ పార్ట్ ని దీన్ని సెమీ సర్కిల్ అంటాం దీన్ని కూడా సెమీ సర్కిల్ అంటాం ఆప్షన్ ఏ సెమీ సర్కిల్ 187 37 2 bags of wheat weight 65 kg and 169 kg find the maximum value of weight which can measure that LCM and HCF problem amma weight of the wheat an exact number of times simple 65 kg ki 169 kg ki em cheyali HCF cheyali em cheyali chepandi 37 then cheyali 65 169 65 2s are minus cheyandi 9 3 65 39 మైనస్ చేయండి అమ్మా 20 15 minus 9 సో ఇక్కడ 5 minus 3 26 39 26 ones are మైనస్ చేయండి 2s are సో 13 HCF is equal 13 నా ఆన్సర్ HCF is equal 13 option C. Next question number 1 right a question 187 so it 38 question number 38 amma idi 37 miss chesam so 37 question kuda chudandi 37 chudandi 37 187 find the sum of 4 liters 45 milliliters
and 5 liters 500 milliliters సమ్ చేయమంటున్నాడు అంతే. దేనికి ముందు లీటర్ సమ్ చేసుకుందాం. 4 liters ప్లస్ 5 liters 9 liters. ఓకేనా? రైట్. నెక్స్ట్ మిల్లీలీటర్ చూడండి. 45 milliliters 500 milliliters 545 milliliters 545. ఇప్పుడు ఆప్షన్ దేంట్లో ఇచ్చినాడు? అన్ని లీటర్స్లో ఇచ్చినాడు కాబట్టి మిల్లీలీటర్స్ ఏం చేయాలి? లీటర్స్లో కన్వర్ట్ చేయాలి. లీటర్లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 వేస్తే లీటర్లో కన్వర్ట్ అవుతుంది. చేస్తే నాకు 0.545 వస్తుంది. సో 9 ప్లస్ దట్ మీన్స్ 9.545 liters. ఉందా ఆప్షన్? సో 37 187 ఆప్షన్ ఏ ఉందా? ఆప్షన్ ఏ. సో 188 ఇది 38. నెక్స్ట్ 39. Next again, the weight of 8 containers of milk is 250 kg. So 8 containers weight ఎంత అని చెప్తున్నాడు? 250 kg. సో ఇప్పుడు నేనేం అడుగుతున్నా? 1 కంటైనర్ వెయిట్ అడుగుతున్నా. 1 కంటైనర్ వెయిట్ చెప్పండి. 250 డివైడెడ్ బై 8 అంతేనా? కేజీ. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారు? 1 కంటైనర్ వెయిట్ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు? 16 సచ్ కంటైనర్స్. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ 16 అంటే ఈజీగా సింపుల్ ఏం చేస్తారంటే ఇంటూ 16 పెట్టండి. ఇంటూ 16. 8 1s are 8 2s are 250 2s are 500 kg. ఆప్షన్ ఉందా? ఆప్షన్ బాంబే. ఆప్షన్ డౌట్ ఉంది ఎవరికన్నా? ఇంకా డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. లేదు కదా? రైట్. 190. క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 9 and 10? ఇది రీజనింగ్ క్వశ్చన్ అమ్మా. సార్ నీట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారులే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది రీజనింగ్ క్వశ్చన్. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 9 and 10 ద హ్యాండ్స్ ఆఫ్ ఎ వాచ్ బీ టుగెదర్? క్లాక్ అండ్ క్యాలెండర్. సార్ చెప్పేస్తాడు. నెక్స్ట్ 41 చూడండి. క్వశ్చన్ నెంబర్. If one symbol is used to represent 7 cycles in a pictogram. సో ఒక సింబల్ ఎన్ని సైకిల్స్ అంట రిప్రజెంట్ చేసేది? 7 cycles. అంతేనా? 7 cycles. ఇప్పుడు ఏమంటున్నాడు? in a pictogram, then how many symbols are used to represent 91 cycles? మరి 91 cycles ని రిప్రజెంట్ చేయాలంటే ఎన్ని సింబల్స్? సింపుల్ గా 91 డివైడెడ్ బై 7 వేయండి. 7 టేబుల్లో 91 13 సింబల్స్ చూపిస్తే దాని అర్థం ఏంటి అంటే 91 సైకిల్స్ ఉన్నాయని అర్థం. సో మన దగ్గర 91 సైకిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని సింబల్స్ చూపించాలంటే 30. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ 7 digit 1 2 3 4 5 6 7. Right. Number and the smallest digit number 1 2 3 4 5 6. ఇంతేనా? ఏమన్నా సమ్ అడిగినా, సబ్ట్రాక్షన్ అడిగినా, అడిషన్ అడిగినాడా? 9 9 9 9 9. ఉందా ఆన్సర్? ఆప్షన్ సి. నెక్స్ట్ 193 43. If 2/7 is equivalent, 2/7 అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు? 218/x. ఇంకా మనం ఏం చూడాల్సిన పని లేదు. ఎక్స్ వాల్యూ అనుకోమని ఇచ్చింటాడు. ఇంకా అంతే. ఇప్పుడు చూడండి ఈక్వల్ అన్నాడు కాబట్టి 2ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసి 18 వస్తుంది? 2 9s are. దెన్ వెంటనే 7 into 9 చేయండి. ఆన్సర్ ఉందా? 63. ఆప్షన్ ఢిల్లీ. 63 is next. Simple. Next 44. X is to 8 is as to 54 is to 32. ఏం కనుక్కోవాలి? In the proportion find the value of x. సో ఇక్కడ మనం 2 types చేసుకోవచ్చు మనం. ఒకటి వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్. లేదు సార్ అంటే సింపుల్గా x/8 ఈజ్ ఈక్వల్ టు 54/32. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా మీకు సేమే వస్తుంది.
ఓకేనా. మన మామూలుగా నేను నేర్చిన ఫార్ములా ఏది మీకు, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఎక్స్ట్రీమ్స్ అంటే ఏవేవి, ఎక్స్ 32ని ఎక్స్ట్రీమ్స్ అంటాం, 8ని 52ని ఏమంటాం. అట్లా చేద్దామా, అదే చేద్దామా, లేదంటే సింపుల్ ఈ 8ని ఈక్వల్ అదే ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 54/32 ఇంటూ 8 1s are 8 4s are 2 2s are 4, 1 remaining, 2 7s are 14, 2 2s are. సో నాకు వచ్చేసింది ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 27/2. 27/2ని డెసిమల్లో రాయండి. నియరెస్ట్ చేస్తే 13, 2 13s are 26, సో 13.5 వస్తుంది. 1 remaining, పాయింట్ పెట్టుకుంటే 0, 2 5s are 10. రైట్. క్వశ్చన్ నెంబర్ 45. డౌట్ ఉంటే అడగండి అమ్మా. Subtract minus 1470 from the difference of 2396 and 4796. 195, 45. సబ్ట్రాక్ట్ చేయాలంటామా. దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలంట, ఫ్రమ్ ద డిఫరెన్స్ ఆఫ్. ఫ్రమ్ ద డిఫరెన్స్ ఆఫ్ అంటే దాంట్లో నుంచి, దేంట్లో నుంచి, డిఫరెన్స్ ఆఫ్ దట్ నెంబర్స్. క్వశ్చన్ బాగా చదవండి. సబ్ట్రాక్ట్ మనం చేయాల్సింది ఏంది, సబ్ట్రాక్ట్ చేయాలి. దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, -1470 ఫ్రమ్ అంటే అర్థమైంది, దాంట్లో నుంచి, దేనిలో నుంచి, డిఫరెన్స్ ఆఫ్ 2396 అండ్ 4796. ఓన్లీ రెండింటికి డిఫరెన్స్ చేయండి. 4796 అండ్ 2390 చేయండి. 0 0 4 1. దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. దీనిలో నుంచి 4 - 2 2. దీనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంట. ఏం సబ్ట్రాక్ట్ చేయాలా, అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు దాన్ని మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2400 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. అక్కడ చూడండి ఏమి ఇచ్చినాడు, -1470, -1470. అడిగింది అదే. క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే -1470ని సబ్ట్రాక్ట్ చేయండి. దేనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, ఈ రెండింటికి డిఫరెన్స్ చేయండి. ఆ వాల్యూ ఎంత వేస్తే వస్తుందో దాంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా 2400 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవ్వాలి. 1000 యాడ్ చేయండి. 2 3870 ఆప్షన్లో 3870 లేదు కాబట్టి సింపుల్ డైరెక్ట్గా ఏం చేసింటాడు, యాక్చువల్లీ ఇది వచ్చిన ఇది రావాలి ఆన్సర్. సో ఇది లేదు కాబట్టి వాడు ఏం చేసింటాడు, 2400 నుంచి మైనస్ చేసింటాడు 1470ని. మైనస్ చేయండి. 2400 1470 0 10 ఉంటుంది. 10 - 7 3 13 13 - 4 ప్లస్ 930. ఆప్షన్ బాంబే. Question number 46. What is the greatest 4-digit number formed using the digits? So greatest number form చేయమన్నాడు. మనకి ఇచ్చింది ఎన్ని డిజిట్స్ చూడండి. అక్కడ మనకి ఇచ్చిందేమో 3 digits, కానీ వాడు అడుగుతుంది ఇలాంటివి చేసాం కదా మనం ఆల్రెడీ నెంబర్ సిస్టంలో చేసినామా లేదా, నెంబర్ సిస్టంలో. సో చూడండి 97 మిస్ చేశానా, సో నో ప్రాబ్లం, ఇది వినండి తర్వాత ఇందులో. సో గ్రేటెస్ట్ నెంబర్ ఏంది, 840. 47 అమ్మా, 197 నేను చెప్పి 840 గ్రేటెస్ట్ నెంబర్, అంతేనా. కానీ ఎన్ని డిజిట్స్ ఉంది, మనకి ఎన్ని డిజిట్స్ కావాలని అడుగుతున్నాడు. ఏ డిజిట్ని మనం రిపీట్ చేయాలి, ఇది ఆన్సర్. ఇది 47 197. 46 చూసుకోండి. 46 మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రీజనింగ్. ప్లస్ అంటే ఏమని చెప్తున్నాడు చూడండి. ప్లస్ ఈజ్ ఈక్వల్ ఇంటూ మీన్స్ మైనస్, డివిజన్ మీన్స్ ప్లస్, అండ్ మైనస్ మీన్స్ రైట్. ప్రాబ్లం ఏమి ఇచ్చినట్టు చూద్దాం. 216
minus 36 divided by 6 plus 40 into 2 plus 10. So మనం సింబల్స్ సైన్స్ చేంజ్ చేసి ఆన్సర్ చేయడమే. 216 మైనస్ అంటే ఏమి ఇచ్చినాడు, డివైడెడ్ బై 36. నెక్స్ట్ డివైడెడ్ బై ఏమి ఇచ్చాడు, ప్లస్ 6. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ప్లస్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ, సో ఇంటూ 40. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 2 ఇచ్చినాడు. ఇంటూ అంటే ఏంటి, మైనస్. నెక్స్ట్ ప్లస్ వాల్యూ ఇంటూ. ఇప్పుడు వి బోర్డ్ మస్ సాల్వ్ చేసుకోవడమే. ఫస్ట్ డివిజన్ 36 టేబుల్లో 216 6 క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ, 6 ప్లస్ 6 ఇంటూ 40 మైనస్ 2 ఇంటూ 10. సో డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 6 ఇంటూ 4 6 ఇంటూ 40 4 అంటే 40 6 4s are, సో 240 మైనస్ 2 ఇంటూ 10 240 మైనస్ 20 240 మైనస్ 20 220 ప్లస్ 6 ఉందా ఆప్షన్లో, ఆప్షన్ 196 అయిపోయింది కదా. ఇది 196, ఇది 197. A machine heats up to 150 degrees Fahrenheit when it's being used. After being unused, సో వాడలేదంట. తర్వాత ఆఫ్టర్ బీయింగ్ అన్యూజ్డ్ ఫర్ అన్ అవర్, ఒక గంట సేపు వాడలేదంట. దట్ టెంపరేచర్ డ్రాప్స్ టు 136 degrees Fahrenheit. 151 degrees ఉంది ఫస్ట్. ఎంతవరకు హీట్ చేసినారంట ఒక మిషన్ ని, 151 degrees Fahrenheit దాకా హీట్ చేసి వదిలేసినారంట. ఎంతసేపు వదిలేసినారంట, 1 hour వదిలేసినారంట. అన్యూజ్డ్ అంటే వాడలేదంట. అప్పుడు హీట్ అనేది ఏమైంది, తగ్గింది. ఎంత తగ్గింది అనట్లేదు, ఎంతవరకు తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ అనేది ఇంతవరకు వచ్చింది అనుకో, ఎంత ఇది 151 అనుకో, ఇదే తగ్గిందంట హీట్. ఎంతవరకు తగ్గింది, ఇక్కడికి తగ్గిందంట 136 135 136 పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది అని అడుగుతున్నాడు అంతే. చూడు, ద టెంపరేచర్ డ్రాప్స్ టు 135 పాయింట్. హౌ మచ్ డిడ్ ద మెషిన్ కూల్ ఆఫ్, ఎంత కూల్ అయింది అంటే 151 మైనస్ 136 చేయండి, 15 degrees Fahrenheit. ఎన్నో క్వశ్చన్ అయితే 198 40. క్లియర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఏది ప్రైమ్ నెంబర్, 83 అనేది ప్రైమ్ నెంబర్. సో 49 83 అనేది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 50. రామ్ డ్రింక్స్ 5 200 ml glasses of juice every day. ఎవ్రీడే రామ్ ఎన్ని ఎంఎల్ తాగుతాడంట, 200 ml. 200 ml అని ఇవ్వలేదు. ఇండైరెక్ట్ ఏమి ఇచ్చారండి, 5 200 ml. దట్ మీన్స్ 5 200 ml గ్లాసెస్ అంటే 200 ml గ్లాసెస్ 5 తాగుతాడంట. 200 ml గ్లాసెస్ ఎన్ని తాగుతాడంట, 5. అంటే 5 into 200 ml. డైలీ 1000 ml జ్యూస్ తాగుతాడు. హౌ మెనీ లీటర్స్ ఆఫ్, ఇప్పుడు లీటర్స్ లో అడుగుతున్నాడు. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ జ్యూస్ డస్ ఈ డ్రింక్ ఇన్ ఈచ్ డే. దీన్ని లీటర్ అనుకోవాలంటే బై 1000, అప్పుడు ఇది లీటర్లో కన్వర్ట్ అవుతుంది. 0 క్యాన్సిల్. సో 1 లీటర్. సో రోజు 1 లీటర్ జ్యూస్ అవుతాడు రామ్. ఓకేనా, డౌట్ ఉంది ఎవరికన్నా? సో ఒక క్వశ్చన్ పెండింగ్ ఉందమ్మా, అది సార్ చెప్పేస్తాడు ఇప్పుడు. 190. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 9 and 10 ద హ్యాండ్స్ ఆఫ్ వాచ్ బీ టుగెదర్. సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ రాలేదు, జనవరిలో మేబీ ఈ మంత్ ఎండింగ్లో ఖచ్చితంగా వస్తుంది. ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది, ఎవ్రీ ఇయర్ జనవరిలోనే ఉంటుంది. సో ఈసారి కూడా జనవరిలోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏమంటే మంత్ ఎండింగ్ ఉండొచ్చు. సో ప్రిపరేషన్ అనేది స్టాప్ చేస్తామా, నోటిఫికేషన్ రాలేదని. సో డైలీ ప్రాక్టీస్ చేయాల్సిందే. డైలీ మనం రాసే ఎగ్జామ్స్, ఇన్స్టిట్యూషన్లో మనం రాసే ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయా టఫ్గా ఉన్నాయా? టఫ్గా ఉన్నాయి. ఎందుకు టఫ్గా ఉన్నాయి? ఇప్పుడు మరి మీరు ఎగ్జామ్ ఇప్పుడు ఎట్లా రాసినారు, ఈజీగా రాసినారా టఫ్గా రాసినారా? ఈజీగా రాసినారు. అందుకే మనం టఫ్ నేర్చుకున్నామంటే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇచ్చినా, మోడరేట్గా ఇచ్చినా, కొంచెం టఫ్ ఇచ్చినా కూడా రాయడానికి అవకాశం ఉంది. సో మనం ఎప్పుడైనా సరే మన ప్రిపరేషన్ అనేది టఫ్గానే ఉండాలి. ఓకేనా? సో సైన్స్ స్కూల్ ఎగ్జామ్ ఉంది, ఇంకా మనకు నవోదయ ఎగ్జామ్ కూడా ఉంది. సో ప్రిపరేషన్ అనేది
కంటిన్యూ చేయాలి. ఓకే, సెట్ సిలో సార్ క్వశ్చన్ నెంబర్ ఏదో మీకు చెప్పలేదు ఒకటి మ్యాథ్స్లో. చూడండి క్వశ్చన్ నెంబర్ చెప్పండి నాకు. 190 అంటే మ్యాథ్స్లో రీజనింగ్ క్వశ్చన్ వచ్చింది కదా. క్లాక్ చూడండి 190 క్వశ్చన్. 190 అంటే 40 క్వశ్చనా 48 ఏమొచ్చాడు? అట్ వాట్ టైమ్ బిట్వీన్ 9 and 10 at what time between 9 and 10 the hands of watch be together. అంటే 9 to 10 మధ్యలో 2 హ్యాండ్స్ ఉంటాయి కదా క్లాక్ కి, స్మాల్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్. ఓకేనా, స్మాల్ అండ్ లాంగ్, లేదా మినిట్ హ్యాండ్ ఆర్ అవర్ హ్యాండ్. ఓకేనా, 9 to 10 మధ్యలో అవి కోయిన్సిడెంట్ అయితే ఒకసారి, ప్రతి అవర్కి ఒకసారి అయితే నేర్చుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ టైం ఏ టైం అవుతుంది అని నేర్చుకోమన్నాడు. ఓకేనా, కనుక్కోమన్నాడు. టైం ఏమి ఇచ్చినాడు? 9 to 10 కదా. సో 9 to 10 మధ్యలో ఏదో ఒక చోట ఒకదాని మీద ఒకటి సో కోయిన్సైడ్ అయితే అనమాట. ఆ టైం ఏంటో మనకు కనుక్కోవాలి. సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు కదా. ఏంటి అది? 55 minute spaces are gained by minute hand in 60 minutes. అంటే 1 అవర్లో 55 minute స్పేసెస్ అనేవి గెయిన్ అయి ఉంటుంది కదా. మనం ఇది ఎట్లా వచ్చిందో మనం ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, గుర్తుందా? ఇది మన ఫార్ములా లాగా అనమాట. ఓకేనా, సో ఏం వేసుకోవాలి మనం? 55 = 60. ఈ ఎక్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈ ఎక్స్కి యూతలు ఏం వేయాలి మనం 55 దగ్గర? అంటే ఎన్ని మినిట్స్ తర్వాత అవి కోయిన్సిడెంట్ అవుతుందో చెక్ చేయాలి మనం. ఓకేనా, 5, 10, 15, 25, 40, 45. సో 45 తర్వాత ఎప్పుడైతే మనం చెక్ చేసుకోవాలి కాబట్టి 45 వేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేయండి. 45 × 60 డివైడెడ్ బై 55. ఎక్స్ డైరెక్ట్గా తీసుకుందాం. 5 11 5 5 12 అంతేనా? 5 సో 540/11. 540/11. సో మనం దీన్ని ఏం చేయాలి? చేయండి. 11 0 99. వాట్ ఈస్ ది రిమైండర్? 1. సో మనం ఎట్లా రాసుకోవాలని చెప్పినాం? 1 దట్ ఈస్ 49 1/11. సో మనకేం రాసుకో దేని తర్వాత? 9 తర్వాతే కదా, 9 తర్వాత. సో పాస్ట్. ఓకేనా, అంటే టైం ఎట్లా రాసుకోవచ్చు? 9:49 1/11. ఓకేనా, సో ఆప్షన్లో ఇది ఉందో చెక్ చేసుకోండి. సో రెండిట్లో ఏది ఉంటే దానికి ఆన్సర్ పెట్టు. ఓకేనా, అర్థమైందా? ఆప్షన్ ఏంటిది? ఇది ఆప్షన్ డి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 190కి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నువ్వు వాడు కట్ చేయాలి కదా. తెలివి తక్కువ దానా అంతా తెలివి తక్కువలే నా పిల్లలు.